హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్లు. టీ పెట్టుకుంటున్నాను. ఉదయం లెగిసాక 2-3 సార్లు పొద్దుట టీ మాత్రం కంపల్సరీ పడిపోవాలండి. టీ అలవాటు అయిపోయి మానలా పోతున్నాను. చూసారా టీ. ఇప్పుడు స్టవ్ మీద అరటికాయ టమాటా కర్రీ పెట్టేస్తున్నాను. ఎలా పెడుతున్నాను చూడండి. 2 అరటికాయలు తీసుకున్నాను. పెద్ద సైజు ఉల్లిపాయలు 3 టమాటాలు తీసుకున్నాను. ఆల్రెడీ స్టవ్ వెలిగిస్తుంది. కళాయి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లోకి తగినంత ఆయిల్ వేస్తున్నాను. కొంచెం తక్కువ వేస్తానండి ఆయిల్. ఈ కళాయికి ఆయిల్ ఎక్కువ పట్టదన్నాను కదండి, సమానంగా వేస్తున్నాను. ఎంత కావాలో అంత ఆయిల్. కళాయి వీటెక్కిపోయిందండి. 3 ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి ఇవి. ఎందుకంటే అరటికాయ కూరకి కొద్దిగా ఉల్లిపాయ టమాటా ఎక్కువ లేకపోతే కూర అరటికాయ కొద్దిగా బిగిసిపోయినట్టు ఉంటుందండి చల్లరేక. ప్రతి కూరలో టమాటా లేకపోతే కర్రీ అవ్వదు. టమాటా కూడా హెల్త్కి మంచిదండి, తినొచ్చు, పర్వాలేదు. వాతవ గట్ట అంటారు, ఏ వాత ఉండదండి. దీంట్లో కొద్ది పసుపు, కొద్ది సాల్ట్ వేసేస్తాను. ఇలా సిమ్లో మగ్గనిద్దామండి. ఈ లోపల అరటికాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ ఎంతవరకు ఉల్లిపాయ వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అరటికాయ టమాటా కూడా 2 కలిపేసేసేస్తున్నాను, మగ్గిపోతాయి 2ను. కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు కూడా వేసేస్తున్నాను. ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలు సాల్ట్ వేసాను కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. చాలకపోతే వేసుకోవచ్చు. ఇది ఇలా కొంచెం మీడియంలో పెట్టుకుని మగ్గ పెట్టుకుంటే సరిపోద్దండి. ఏం మగ్గిపోద్ది. చాలా సింపుల్గా అయిపోతాయండి మన కర్రీస్. ఏదైనా బయట చాలామంది కొని తెచ్చుకుంటారు కానీ అవ్వదని చెప్పేసి మనకు కాయగూరలు ఇంట్లో ఉంటే రెడీగా ఉల్లిపాయలు, కాయగూరలు, టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకు రెడీగా ఉందనుకోండి, ఏదో కర్రీ వండేసుకోవచ్చు. కాయగూరలు ఉన్నా లేకపోతే. ఇది కాసేపు మగ్గు పెడదామండి. నేనే మగ్గిపోద్ది.
కర్రీ ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇది ఏది వండుకోవాలంటే అదే వండేస్తాను. ఎందుకంటే మనం తినాలి అనుకున్నప్పుడే తినాలి. మళ్ళా తినాలి మనం తినాలనుకున్నప్పుడు వండుకోవాలి. మళ్ళా మనకు కావాల్సినప్పుడు అది దొరకదు. బయట కర్రీ పాయింట్లో కర్రీస్ ఎవ్వరు తెచ్చుకోకండి. ఎందుకంటే అవి టేస్టింగ్ సాల్ట్స్ కలిపేస్తారండి. చాలా మంది కర్రీ పాయింట్లో తెచ్చుకుందాం సులువు అనుకుంటారు. వాటి వల్ల మనకు లేనిపోని రోగాలు వస్తాయి. ఇంట్లో మనం హాయిగా శుభ్రంగా కర్రీ అంతండి ఒక అరగంట మంది కాదనుకుంటే శుభ్రంగా వండుకోవచ్చు. అందరూ సులువు నేర్చేసుకున్నారు. రైస్ పెట్టేసుకోవడం, కర్రీస్ చేసుకోవడం అలా తేకండి. పిల్లలకైతే అస్సలు బయట కర్రీస్ పెట్టకండి. మగ్గిపోయిందండి అరటికాయ టమాటా. ఇప్పుడు కారం వేసేస్తున్నాను దీంట్లో. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయకూడదండి. కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. గరం మసాలా పౌడర్ వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుందండి. ఎందుకైనా మనం ఇలాగ ఆడేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ధనియాలు, జీలకర్ర, కొంచెం లవంగ, దాల్చిన చెక్క, అనసు ఇలా పౌడర్ ఆడేసుకుంటే ఏట్లైనా మనం వేసుకోవడానికి పని చేస్తుంది అన్నమాట అండి. చక్కగా మగ్గిపోయింది. దీంట్లో వాటర్ వేస్తున్నానండి. మనకు అన్నంలో కలుపుకోవడానికి కొంచెం చిగురు ఉండాలి కాబట్టి. ఇది ఇలాగ ఐలోనే పెట్టేద్దాం దగ్గరికి అయ్యేదాకా. కర్రీ దగ్గరికి అయిపోయింది. ఒకసారి ఉప్పు కూడా చూసేద్దాం ఇందులో. ఎందుకంటే కొద్దిగా లైట్గా వాటర్ ఉండగానే దించాలి. ఎందుకంటే ఇది బిగ్స్ మీద తోడిపోయినట్టు అయిపోద్ది. నాకైతే ఉప్పు సరిపోయిందండి కరెక్ట్గా. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది కర్రీ. ఉప్పు కారం, కొంచెం కారం లైట్గా ఎక్కువ ఉంది. నాకు అది సరిపోద్ది. మా పిల్లలకి అరుస్తారండి వేళ. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను కట్ చేసి. చిన్న కత్తి, పాలపేటల కత్తి ఉంది, దాంతో వేస్తున్నాను. ఇలా చేతితో సింపేసి వేస్తుంటే అవ్వట్లేదు, పెద్ద పెద్ద మొక్కల కింద వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్, దశమి అని చెప్పి చాలా మంది 9 రోజులు దీపారాధన చేసుకుని ఎప్పుడో వారానికి ఒక రోజు చేసుకుంటారు. అలా కాకుండా నిత్య దీపారాధన చేసుకోండి. ఎవరైనా సరే మనకి ఇంట్లో కుదరలేదనుకో ఆ 2 రోజులు 3 రోజులు ఆపుకోవచ్చు, పర్వాలేదు. నిత్య దీపారాధన చేసుకుంటే మనకు కలిసి వస్తుంది, చాలా మంచిది కూడా అండి.
ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నిత్య దీపారాధన చేసుకోండి. దశమిలో 9 రోజులు చేయడం చాలా మంచిది. కానీ దశమి అయినా సరే మీరు నిత్య దీపారాధన చేసుకోండి. మన ఇంటికి చాలా మంచిదండి అది. నిత్య దీపారాధన చేయడం వల్ల మనకు ₹1 కలిసి వస్తుంది. ఇంట్లో కూడా ఏ కలతలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది. డైలీ దీపారాధన చేసుకుంటే మనలో మనకే వస్తుంది. ఫ్రెండ్స్, నా అరటికాయ టమాటా కర్రీ అయిపోయింది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. ఇవి నాకు కర్రీస్ పెడుతున్నాను, ఎలా ఉంటున్నాయి అన్నది మీరు తినరు కాబట్టి నేనే తిని చెప్పాలి, రివ్యూలు ఇవ్వాలి. కానీ రివ్యూలు ఇవ్వడానికి అవ్వట్లేదు, దసరా కదా, పిల్లలు వాళ్ళు వచ్చారు అందుకనేసి. బాయ్ ఫ్రెండ్స్. నా గోదావరి డాట్ ముచ్చట్లు మర్చిపోకండి అందరూ కూడా.